హాయ్ హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? నేను మీ సుబ్బు. మరి రాత్రి మన మైవి3 ఎండి గారు మన యొక్క యాప్ గురించి మన యొక్క సభ్యులను ఉద్దేశించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చి ఉన్నారు. మరి ఆ విషయం ఏంటో మనం తమిళ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేసినటువంటి ఆనంద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విషయాన్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా మిత్రులారా, నా యొక్క వీడియోని మీరు అందరూ లైక్ చేసినందుకు, అదేవిధంగా కామెంట్ చేసినందుకు, షేర్ చేసినందుకు ధన్యవాదాలు. ఇంకా కొత్త మిత్రులు ఎవరైనా ఉంటే వారిని కూడా షేర్ చేయమనండి, లైక్ చేయమనండి, సబ్స్క్రైబ్ చేయమనండి. మీ యొక్క డౌన్లైన్లో ఉండేటువంటి మన మైవి3 కుటుంబ సభ్యులు ఎవరైనా సరే నా యొక్క వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మిత్రులారా, మద్రాస్ గ్రూప్కి చెందినటువంటి జి ఆనంద్ గారు నాకు ఈ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి విషయాన్ని చెప్పినందుకు, ఆ విషయాన్ని మీ అందరికీ నేను నా వీడియో ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తున్నందుకు, మన మైవి3 కుటుంబ సభ్యులందరికీ కూడా నా వీడియోని చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మిత్రులారా. ముఖ్యంగా మీ డౌన్లైన్లో ఉండేటువంటి మన మిత్రులకి ఎవరికైనా సరే విషయాన్ని చేరవేయండి. కొత్తగా చూస్తున్న మిత్రులు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ డౌన్లైన్లో ఉండేటువంటి మన మిత్రులను కూడా విషయాన్ని చేరవేసి వారిని కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమనండి. ధన్యవాదాలు మిత్రులారా. మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ మిత్రులారా. మన మైవి3 కుటుంబ సభ్యులకు నమస్కారం. మిత్రులారా, మన కంపెనీ రేపు జూలై 21వ తారీఖు వస్తే మన కంపెనీ 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని చెప్పుటకు సంతోషిస్తున్నాము. ఈ 3 సంవత్సరాల కాలంలో మనం 90కి పైగా కొత్త రకాలైనటువంటి ప్రొడక్టులను మార్కెట్కి పరిచయం చేసి ఉన్నాము. 1000కి పైగా షాపులను కూడా స్థాపించి ఉన్నాము. అదేవిధంగా షాపులకు ప్రొడక్టులను సప్లై చేయడం కోసం హబ్బులను కూడా స్థాపించి ఉన్నాము. హబ్బుల నుంచి షాపులకు నేరుగా బడా దోస్తులను కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఇంకా నేను మన యాప్ని చాలా రకాలుగా డెవలప్ చేయడానికి, మన యాప్ ద్వారా కాకుండా మన వ్యాపార విషయంలో కూడా చాలా రకాలైనటువంటి డెవలప్మెంట్స్ ఈ 4వ సంవత్సరంలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అదే కాకుండా ఈ 4వ సంవత్సరంలో ఫుల్ ప్లెడ్జ్డ్గా రెయిన్బో ప్లాన్ అనేది అమలు చేస్తాము. అది కాకుండా ఇప్పటి వరకు 36 నెలల కాలంలో మన యొక్క పేమెంట్ అనేది 30 నెలలు కంటిన్యూస్గా నాన్ స్టాప్ పేమెంట్ అనేది ఇవ్వటం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ 3 నెలల కాలంలో మన పేమెంట్ ఎందుకు చేయలేకపోతున్నాము అంటే, మొదటి కారణం ఎలక్షన్ కోడ్, రెండో కారణం ఏమిటంటే ఈ కేవైసీని అప్డేట్ చేసే విధంగా కారణాలతో మనం పేమెంట్ అనేది వేయలేకపోయాము. అదేవిధంగా ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని మన కంపెనీపై ఒక కార్పొరేట్ పన్నాగాన్ని పన్ని ఒక పథకం ప్రకారం మన మైవి3 కుటుంబ సభ్యులను రెచ్చగొట్టి కొన్ని రాజకీయ ముఠాలను కూడా కలుపుకొని వారు పన్నిన పన్నాగం ప్రకారం ఒక రకమైనటువంటి నెగిటివ్ పబ్లిసిటీని మన కంపెనీపై చేస్తున్నారు. వారు ఏ రకమైనటువంటి పబ్లిసిటీని చేశారు అంటే, కంపెనీ మిమ్మల్ని మోసం చేస్తుంది, కంపెనీ ఎండి పారిపోతారు అని చాలా రోజులుగా వారు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. మన కంపెనీ ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా పారిపోవడం కానీ, ఎటువంటి సిట్యువేషన్లు ఎదురైనా వాటిని సవాళ్ళను ధీటుగా ఎదుర్కొని మన కంపెనీని ధీటుగా నడిపిస్తాను. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇంకెప్పుడు రాదు పారిపోవాలనే ఆలోచన. ఇది ప్రజల కంపెనీ, ప్రజల కోసం తయారు చేయబడినటువంటి కంపెనీ. కొన్ని లక్షల మంది జీవనాధారంపై ఆధారపడి ఉన్న కళల కంపెనీ. కొన్ని వేల మంది కుటుంబ సభ్యులు మన కంపెనీయే జీవనాధారం. ఎలా పారిపోతుంది, ఎక్కడికి పారిపోతుంది, ఎటువంటి సవాళ్ళు ఎదురైనా ఆ సవాళ్ళకి ఎదురెళ్ళి ఆ సవాళ్ళను ఎదుర్కొంటాము. పారిపోయే ఆలోచన అనేది అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ రాదు. మరలా మీ అందరికీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీ చేతికి డబ్బు రావడం లేదనే అనేది లేట్ కావచ్చు, కానీ మన కంపెనీలో ఉండేటువంటి డైలీ ఎర్నింగ్స్ అనేవి ఎప్పుడూ ఆపడం లేదు. మీరు ఏ ప్లానులో ఉన్నా ఆ ప్లాన్ యొక్క ఇన్కమ్ మీకు డైలీ వస్తూనే ఉంటుంది. కంపెనీ మీకు ఏ రకంగా ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. డైలీ ఎర్నింగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ప్రస్తుతానికి పేఅవుట్స్ విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా ఎర్నింగ్స్ అనేవి ఖచ్చితంగా మీరు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు అనేవి లేవు. మీరు సంపాదించినటువంటి ఎర్నింగ్స్ అనేవి ఖచ్చితంగా మీ యొక్క ఖాతాలోనే జమ అవుతాయి.
100% మీకు కంపెనీ డైలీ ఎర్నింగ్ అనేటువంటి చేసినటువంటి అమౌంట్ని మీకు 100% మీకు ఇచ్చి తీరుతుంది. మీకు డబ్బు ఇవ్వడానికి ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నాన్ని మేము ఖచ్చితంగా చేస్తున్నాం. ఖచ్చితంగా మీ యొక్క డబ్బు అనేది మీకు అందుతుంది. ఇప్పటికే మనం ఓఎం సభ్యులకు, బిఎం సభ్యులకు పేమెంట్ అనేది ఇవ్వటం జరిగింది. ఇలా 1 by 1 ప్లాన్లో ఉన్నటువంటి వారికి మేము డబ్బు ఖచ్చితంగా ఇస్తాము. మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమయంలో మన వేలతో మన కంటిని పొడుచుకునేటట్టు కొన్ని మోకలు పొడుస్తున్నాయి. కొంతమంది మన మైవిత్రి కుటుంబ సభ్యులను రెడీ చేసి మన కంపెనీకి ఆపోజిట్గా కేసు పెట్టి కంపెనీ మనుగడ లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారు మన కంపెనీపై ఎన్ని రకాలైనటువంటి కంప్లైంట్స్ ఇచ్చినా కంపెనీ యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి చూస్తున్నారు. వారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా సరైనవి కాని కారణంగా వారు అనుకున్న కళ నెరవేరటం లేదు. మన మైవిత్రి కుటుంబ సభ్యులు ఈ యొక్క కేసులు, గొడవలు మన కుటుంబ సభ్యులు ఎటువంటి భయాందోళనలకు గురి కాకండి. గురి చేసిన మైవిత్రి కుటుంబ సభ్యులను కొంతమంది రెచ్చగొడుతున్నారు. నేను అందరికీ మళ్ళీ నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాను ఏమిటంటే, మన కంపెనీ వేరే లెవెల్లో నెంబర్ 1 కంపెనీగా తయారు చేయడానికి నేను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను. కంపెనీ వదిలి వెళ్ళిపోవడానికి కాదు, పారిపోవడానికి కాదు. ఒకవేళ నేను పారిపోవాలి అని అనుకుంటే ఇన్ని సంవత్సరాలు నేను ఇన్ని కేసులు, ఇన్ని రకాలైనటువంటి విమర్శలు, ఇన్ని రకాలైనటువంటి బాధలను పడవలసిన అవసరం లేదు కదా. నేను ఇన్ని రకాల బాధలు పడి కంపెనీని రన్ చేస్తున్నాను. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. ఖచ్చితంగా ఇది మీ కంపెనీనే. మీకు కంపెనీ ఏదైతే చెప్పిందో అది ఖచ్చితంగా 100% చేస్తుంది. ఈ మధ్య కొంతమంది మన కంపెనీ చెప్పిందని కొన్ని రకాల విషయాలను లేవనెత్తుతున్నారు. మన కంపెనీ చెప్పిందని, డాలర్ కంపెనీని ఆరంభించిందని, దాంట్లో పేమెంట్ వస్తుందని చెప్తున్నారు. అలాంటి విషయాలు దయచేసి నమ్మకండి. ఆ కంపెనీకి మనకి ఎలాంటి సంబంధం లేదు. ఇది ఒక తప్పుడు సమాచారం మాత్రమే. ఇది కాకుండా మన కంపెనీ హాఫ్ డేనే పనిచేస్తుంది. సగం రోజు సగం వీడియో మాత్రమే వస్తుంది, సగమే పనిచేస్తుంది. ఇప్పుడు కంపెనీ ఏ విధంగా రన్ అవుతుందో ఇక ముందు కూడా అదే విధంగా రన్ అవుతుంది. రాబోయే రోజుల్లో కొన్ని కరెక్షన్స్ అనేవి మన యాప్లో వస్తాయి. న్యాయమైంది, అవసరమైంది వస్తుంది. దీనివలన పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు. రాబోయే రోజుల్లో అసలు ఏమొస్తుంది అనే విషయాన్ని నేను మీకు అనౌన్స్ చేస్తాను. ఎవరు ఎన్ని చెప్పినా నమ్మకండి. మన మైవిత్రి ఎండి ఫామ్ ఛానల్లో వచ్చేటువంటి సమాచారమే మీరు ప్రామాణికంగా తీసుకోండి. మీరందరూ క్లియర్గా అర్థం చేసుకోండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను మైవిత్రి ఎండి ఫామ్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీకు చెప్తాను. మన కంపెనీ మీద ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకుని వస్తుంది. ప్రతి విషయాన్ని ఒక్కొక్క దాన్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను. ప్రతి విషయాన్ని కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను. మంచివారి లక్ష్యం ఎప్పుడు గెలిచేదే నిత్యం. ధన్యవాదాలు మిత్రులారా. నండ్రి వణక్కం. మిత్రులారా, మరి ఎండి గారు చెప్పినటువంటి ఈ మెసేజ్ని మీరు అందరూ విన్నందుకు సంతోషం. అదేవిధంగా ప్రతి మిత్రుడు నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. కొత్త మిత్రులకు నా యొక్క వీడియోని షేర్ చేసి వారిని కూడా లైక్ చేయమని చెప్పండి.